అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ దుకాణాలు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, బస్ స్టాండ్ ఏదైతే ఏర్పాటు చేశారో సీతక్క అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత చాలా తొందరగా బస్ స్టాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దాని పక్కన ఏదైతే మార్గం ఉంటుందో వెళ్ళడానికి కరెక్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ఇటు నుంచి మనం ఏదైతే ఉన్నామో ఈ రోడ్డుకి ఇటు పక్క నుంచి, అంటే ఇక్కడ మనకి ఏదైతే ఫ్లెక్సీ కనిపిస్తుందో దాని పక్క నుంచి ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే జంపన్న వాక్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న దారి ఇదే. ఇటు నుంచి వెహికల్స్ అన్నీ కూడా జంపన్న వాక్కి నేరుగా వెళ్ళిపోతాయి. ఇటు నుంచి మళ్ళీ మనం కుడి పక్కకు వెళ్తే ఇటు ఏదైతే ఎడం వైపు జంపన్న వాగు చూపిస్తుందో అలానే కుడి పక్కన గద్దెలకి దారి అనమాట. ఈ గద్దెలకి వెళ్ళాలంటే కంపల్సరీ ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేశారంటే పోలీసులు అనేది ఇక్కడ పహారీ కాస్తున్నారు. ఎవరైనా వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఏ వెహికల్స్ అయినా లోపలికి వెళ్తూ ఉంటాయి. నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కాకుండా ఎవరైతే సొంతంగా కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఇతరత్ర వాహనాలతో వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వీళ్ళు చెకింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళనేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే నుంచున్నామో ఇటు నుంచి నేరుగా గద్దెల వైపు వెళ్తామో, అలానే ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏదైతే నిలబడి ఉన్నామో దాని పక్క నుంచి రైట్ సైడ్ అవుతుంది. అప్పుడు ఇటు నేరుగా మనం జంపన్న వాక్కి వెళ్తాము. ఒకవేళ ఇటు నుంచి చూసినట్టయితే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచిగా ఇక్కడ బోర్డును అయితే ఏర్పాటు చేశారు. జంపన్న వాగుకి దారు అంటూ ఇటు చూపించుతూ, అలానే గద్దెల వైపుకి అని చెప్పి ఇటు దారి చూపించడం, అలానే మేడారం అని చెప్పేసి బోర్డు పెట్టేసి ప్రతి ఒక్కరికంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరిని అడగకుండా చూస్తే అర్థమయ్యేలాగా ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అడ్రస్లు తెలియక అంత రద్దీలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ వీళ్ళైతే ఫ్లెక్సీలతో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మేడారం జాతర అనగానే చుట్టుపక్కల నుంచే గారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న పెద్ద దుకాణాలను అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి వృత్తికి సంబంధించింది వాళ్ళు, టిఫిన్ సెంటర్ కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, లేకపోతే భోజనాలకు సంబంధించి, లేకపోతే బొమ్మలు, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్స్ ఎవరు వృత్తిపరంగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం కొన్ని దుకాణాల దగ్గర ఉన్నాం. ఇక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం ఏర్పాట్లు చేశారు, వీళ్ళు ఏం అమ్ముతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సూరమ్మ. సూరమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏటూరు నగరం. ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ కొట్టు పెట్టి? నెల అవుతుంది. నెల ముందు నుంచే ఇక్కడ కొట్లు పెట్టి సాగుతుంటాయి అమ్మకాలు? ఇంకా నెల కన్నా ముందు సుందే సాగుతూ ఉంటాయి. మేమే లేటుగా వచ్చినాం నెల. అంతేనా? అందుకే ఇంత దూరం దొరికిందంటారా? ఇంత దూరం ఇక్కడ గిరాకులు లేవు, బస్ స్టాండ్లు ఉంటాను. అంటే ఒకవేళ ముందు వెళ్తే అక్కడ మనకి గద్దెల దగ్గర దొరికేది కావచ్చు, అంతేనా? ముందు వెళ్తే గద్దెల కాడ దొరుకుతాయి, చుట్టూరం మంచిగా ఉంటది అక్కడ గిరాకి. అంటే ఇప్పుడు మీరు ఈ స్థలానికి కానివ్వండి, ఇక్కడ మీరు వచ్చి ఎవరితో మాట్లాడుకొని తీసుకోవాలి కదా, ఎట్లా తీసుకుంటారు మరి? ఎవరు పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటారు ఇక్కడ? వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం, ఫారెస్ట్ వాళ్ళది తీసుకుంటాం, గ్రామ పంచాయతీ వాళ్ళది తీసుకుంటాం. కరెంటు బిల్లులు కట్టుడు ఉంటది. అంటే ఇక్కడ ఈ స్థలానికి ఇంత అని కొంత డబ్బులు అయితే కట్టాలి. స్థలానికి ఇంత అంటే వాళ్ళు గజానికి 5,000 ఎత్తా ఉంటారు. అట్లా గజాల టొప్పున కొనుక్కొని వేసుకుంటాం మేము. అంటే మరి గతంలో పోల్చుకుంటే రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? గతంలో పోల్చుకుంటేనే అంటే అది ఏరు గతంది. ఇప్పుడు అంతా తెలియబారులు కాబట్టి మొత్తం నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు, అందరు దుకాణాలు పెట్టుకొని మంచిగా బతుకుతాను అన్నట్టు. ఇక్కడ ఇక అన్ని అమ్ముకొని బతకాలన్నట్టు మంచిగా సాగుతుంది జాతర. పెద్ద జాతర ఇది, 3 ఏళ్ళకు ఒకసారి సాగే జాతర. ఎప్పుడు మంచిగానే సాగుతూ ఉంటుంది. ఎప్పుడు జనం వస్తూనే ఉంటారు, గిరాకులు అయితేనే ఉంటాయి అయ్యేటోళ్ళకు. ఇక్కడే మీది ఎటునారం కాబట్టి, మేడారం దగ్గర కాబట్టి అమ్మవారి గురించి తెలుసు కదా మీకు. అంటే మీ వయసు పెద్దది కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. అంటే మాకు ఒక 2 మాటలు చెప్పగలుగుతారా సమ్మక్క సారలమ్మల గురించి? సంతానం ఇస్తుంది తల్లి. ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కంపల్సరీ. ఆమెను నమ్ముకొని బతుకుతారు కొంత కోట్ల జనం. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది. ఏదన్నా ఆపతున్న వాళ్ళకి ఆదుకుంటుంది. అందరిని మంచిగానే చల్లగా చూస్తుంది. ఎంత జనం వచ్చినా ఏమీ కాదు ఆమెకు, ఇంకా జనం రావాలని కోరుకుంటుంది. ఈ నెల రోజులు కూడా ఇప్పుడు జాతర అయ్యే వరకు కూడా మీరు ఇక్కడే ఉండి ఇక్కడే దుకాణం అమ్ముకుంటూ ఉంటారు. అమ్మకాలు జరుగుతాయి మరి మంచిగా? జరుగుతాయి అమ్మా, అమ్మకాలు జరుగుతాయి. బాగానే ఉంటాం, మంచిగానే సంపాదించుకుంటారు. వింటున్నారు కదా, ఏదైతే ఈ దుకాణాలు పెట్టుకోవాలో నెల 2 నెలలు ముందు నుంచే కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నెల తర్వాత చేసుకున్నారు కాబట్టి ఇంత దూరం దొరికింది. కొంచెం ముందుగా ఉండుంటే గద్దెల దగ్గర దొరికేదని చెప్పడం జరుగుతుంది. అలానే అమ్మకాలు కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ దుకాణాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, చిన్నపిల్లలు తినేటువంటి చిరుతిండ్లు అన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి. టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టీ స్టాల్ లాగా కూడా ఉంది. వీళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొట్టు పెట్టుకున్నారు. ఎన్ని రోజులు అవుతుంది? నేను 25 days అవుతుంది వచ్చి. ఇప్పుడు
25 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అంటే మరి హైదరాబాద్ నుంచి అంటే లాంగ్ కదా, ఎలా వచ్చారు? అంటే నా చిన్నప్పటి నుంచి ఇక్కడనే హోటల్ నడిపించేవాడిని. 2 ఇయర్స్కి ఒకసారి వస్తాను నేను. తర్వాత మళ్ళీ జాబ్ చేసుకుంటాను అక్కడ. అంటే మిగతా సమయంలో, ఖాళీ సమయంలో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ మేడారం జాతర అనగానే మాత్రం మొత్తానికి ఫ్యామిలీతో వచ్చేస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారా ఈ 2 నెలలు? మా పిల్లలు, మా భార్య, నేను అంతే. అంటే ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే ఉండిపోతారు. చేసుకుని ఇక్కడనే ఉంటాం మేము 2 months. అమ్మకాలు బాగున్నాయి ఈసారి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ బస్ స్టాండ్ కూడా తొందరగా సీతక్క దయ వల్ల తొందరగా ఓపెన్ అయినందుకు ఇంకా చాలా గిరాకీ ఇంకా వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే అమ్మకాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరిగేటువంటి మీకు సంబంధించి దుకాణాలు పెట్టుకోవడానికి మీరు కంపల్సరీ కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి. గతంతో పోల్చుకుంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఈసారి తక్కువ ఉంది. సీతక్క పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు అంటే గూండాయిజం చేసేది, గుంజుకునేది పైసలు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇక్కడ సీతక్క కూడా మొన్న వచ్చి చూసిపోయింది. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ సీతక్క వస్తుంటారు, మాట్లాడుతుంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆమె మాట్లాడుతుంటే? చాలా బాగా అనిపిస్తుంది. అక్క వచ్చి షాప్ దగ్గర కూడా కూర్చొని మా అందరికీ పరామర్శిస్తుంటే బాగా అనిపిస్తుంది మాకు. వింటున్నారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ దుకాణాలు పెడుతున్నారంటే ఇక్కడ అమ్మకాలు ఎంత మంచిగా జరుగుతాయి, ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయి అన్నది చూడొచ్చు మనం. అలానే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చిన్నది పెద్దది ఒకటి ఇక్కడ కాదు, మేడారం అనేది ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ నుంచి మొదలుకొని గద్దెల వరకు కూడా అడుగు అడుగున కొట్లే ఉంటాయి. ఇప్పుడు ఇంకా జాతర అనేది 1-2 నెలల ముందు నుంచి అయిందన్నట్టు ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఇంకొక 10 రోజులు గడిచిందంటే ఇక్కడ అంగరంగ వైభవంగా అంతా కూడా కన్నుల విందుగా ఇక్కడ అయితే అందరూ కూడా ఉంటారు. అలానే దుకాణాలు కూడా అన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసి ఒక్కొక్కటి ఇక్కడ దుకాణాలు దారి పొడుగుతున్న దుకాణాలే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అందరూ వంటలు చేసుకోలేక కొంతమంది డైరెక్ట్ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, స్నేహితులతో వచ్చేటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులతో వచ్చేవాళ్ళు, చాలామంది కూడా వంటలు చేసుకోకుండా వచ్చేటటువంటి వాళ్ళకి ఇక్కడ దుకాణాల్లో అన్నీ దొరుకుతాయనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే అందరూ వస్తారో వాళ్ళందరికీ ఏమేమి కావాలో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ, అంటే సబ్బు పెట్టె దగ్గర నుంచి వాటర్ బాటిల్ అన్నీ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మొదలుకొని గద్దెల వరకు అడుగు అడుగున దుకాణాలే ఉంటాయి. ఇంక ముందుకెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటనేది చూసి